బైబిల్ గ్రంథంలో పరుగులు తీసిన వారు ఉన్నారు, రకరకాలైనటువంటి విషయాలు. ఏమండి, దాన్ని మీకు వివరిస్తానన్నమాట. గేహజీ పరిగెత్తాడు సంపాదన కోసం, ఫిలిప్పు పరిగెత్తాడు ఆత్మల సంపాదన కొరకు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము పరిగెత్తాడు దేనికోసం? దేవుని దూతలు తన ఇంటికి చేర్చుకుని ఆతిథ్యము ఇవ్వటానికి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఎందుకు పరిగెత్తుతూ ఉన్నాం? ఎందుకంటే చాలామంది జీవితంలో అలిసి సొలసి సొమ్మసిల్లి పోతూ ఉన్నటువంటి వారు, నిరీక్షణ కోల్పోతూ ఉన్నారు. తాము చేసే ప్రయత్నాలు విఫలమైపోయేసరికి వారు ఏం చేస్తూ ఉన్నారంటే నిరాశ పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు మనకి ఎంత నిరీక్షణ ఇచ్చాడో చూడండి. ఎప్పుడైనా మనం పరుగు తీస్తూ ఉన్నప్పుడు ఆ పరిగెత్తేటువంటి ఆ పందెపు రంగంలో మనకు గాయాలు అవ్వచ్చు, దెబ్బలు తగలవచ్చు, రక్తం గారవచ్చు. కానీ ఓడిపోయామనుకొని ఆగిపోయామనుకోండి, అంతటితో మన చాప్టర్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. పడినా లెగవగలం కదా. పరిగెత్తటం అనేటువంటిది మనము ఎప్పుడు కూడా గెలుస్తానన్నటువంటి ఒక ధ్యేయం, దృఢమైన నమ్మకం మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు, మనం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్న నిరీక్షణను బట్టి ఒకరోజు మనకు విజయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే క్లాసులో ఫెయిల్ అయిపోయామనో, వ్యాపారంలో దెబ్బతిన్నామనో, జీవితంలో నష్టపోయామో అని చెప్పి మరొక దానికోసం మనం ప్రయత్నం చేయకుండా ఉంటే మనం సాధించేది ఏమీ ఉండదు. పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే పొందుకునేది ఏముంటుంది చెప్పండి? దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. దాని కొరకు మనం ఆశపడినటువంటి వారిగా ప్రయత్నిస్తూనే ఉండాలి, వెతుకుతూనే మనము ఉండాలి. మనం అడగటం మానివేయకూడదు, రావటం ఆగిపోకూడదు. ఎప్పుడైతే రావటం ఆగిపోయిద్దో, అడగటం మానేస్తామో మనలో ఉన్నటువంటి ఆశ నీరుగార్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏది కూడా చేయలేం ప్రియులారా. అందుకనే దేవుడు మనలో ఉన్నటువంటి దానిని మనం కొనసాగించాలి. పోరాటం అన్న పాట పాడుతూ ఉంటే చివరి శ్వాస వరకని నిజంగా అండి, దేవుని ఆత్మతో మనస్సాక్షితో నేను చెప్తున్నాను. నేను ఎంత షాక్ అయ్యానో, ప్రభా నిజంగా మా మధ్యలో మీరున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈరోజు మనం చేసేటువంటిది కొందరి జీవితంలో వారికి తెలియటం లేదు ప్రియులారా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు అయిపోతుంది ప్రియులారా. కానీ ఎందుకొరకు పోరాడుతూ ఉన్నారు, ఎందుకోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అనేటువంటిది ఆలోచన లేకుండానే ఏదైనా మనం ఒక దాన్ని చేసేటప్పుడు దాని గురించినటువంటి ఒక అవగాహన మనము కలిగి ఉండాలి. ఈరోజు దేవుని యొద్దకు వస్తూ ఉన్నామంటే మన ఆశ ఏమిటి? ప్రభు రాకడ సమీపించింది, ఆయన వచ్చే దినము సమీపించిన కొలది ఏమండి కొందరు మానుకొనినట్లుగా మనం మానుకోకూడదు. దేవుని సన్నిధిలో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి. వాక్యం చేత మనము ధైర్యము కలిగి ఉండాలి. చూడండి, రోడ్డు మీద అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, విమానాలు కూడా క్రాష్ అయిపోతున్నాయి. చూసారా? ఒక్క నెలలో, ఈ నెలలో ఎన్ని విమానాలు చూడండి. అందరూ గొప్పవారే కదా, గనులే కదా. ఏమండి, ఎవరన్నా పనికిరాని వాళ్ళు ఉంటారా విమానంలో? చెప్పండి. భూమి మీద ఉంటారేమో కానీ విమానంలో ఉండరు. అందరూ ప్రయోజనకరమైన వ్యక్తులే, గొప్ప గొప్పవారే. కానీ ఎందుకు వారు అందరూ ఇలా అయిపోతూ ఉన్నారు? మరి మనం ఆలోచించాల్సిన విషయం కదా. కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనల్ని బ్రతికిస్తున్న ఆ దేవుని బట్టి మనము ఏమండి ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఆశ కలిగి ఆయన ఎద్దకు వచ్చాము. మీ ప్రాణముల దేవుడు సేద తీర్చునుగాక. ఉన్నతమైన కృప చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని మీకు కలిగినటువంటిది సమస్తమును దేవుడు మీ కొరకు దాచించిన ప్రతిదీ ధారాళముగా మీ యొక్క అనుభవములో మీరు పొందుకొనుగాక. ఇది నిశ్చయమండి. నమ్ము సోదరా.